ఓకే గైస్, ఇక్కడ సవాల్ ఏంటి? ట్రయాంగిల్ ఏబిసిలో ఏడి మీడియన్ అని చెప్పాడు, జి అనేది మిడ్ పాయింట్ అని చెప్పాడు. అలానే ఏజిసి ఏరియా వచ్చేసి 11 సెంటీమీటర్ స్క్వేర్. అయితే బిజిసి ఏరియా ఎంత? ఓకే, ఏడి మీడియన్ అన్నాడు, జి అనేది మిడ్ పాయింట్ అన్నాడు, కాబట్టి ఏజీ ఈక్వల్ టు జీడి మార్చేశాను. అలానే ఏడి మీడియన్ కాబట్టి డి అనేది ఇక్కడ మిడ్ పాయింట్, కాబట్టి బీడి ఈక్వల్ టు బీసీ అది కూడా మార్చేశాను. ఇది 11 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ట్రయాంగిల్ ఏడిసికి జీసీ అనేది మీడియన్. అయితే మీడియన్ ఏం చేస్తుంది? మీడియన్ అనేది ట్రయాంగిల్ ని రెండు ఈక్వల్ ఏరియాస్ చేస్తుంది. అంటే ఈ ఏరియా ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో ఇది కూడా 11 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నౌ ట్రయాంగిల్ బిజిసి తీసుకోండి. ఈ బిజిసిలో జీడి అనేది మళ్ళీ మీడియన్ అవుతుంది. మీడియన్ ఏం చేస్తుందని చెప్పాను? ట్రయాంగిల్ రెండు ఈక్వల్ ఏరియాస్ చేస్తుంది. కాబట్టి ఇది 11 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఇది కూడా 11 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. మన క్వశ్చన్ ఏంటి? బిజిసి ఏరియా ఎంత? 11 ప్లస్ 11 ఈక్వల్ టు 22 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? మీడియన్ అనేది ట్రయాంగిల్ యొక్క ఏరియాని రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది.